అని మోదీ ప్రపంచ దేశాల్లో అనేక మంది అధినేతలు చాలా స్నేహపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పర్సనల్ లెవెల్లో కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు భారత ప్రధానితో. సరే, దేశ ప్రయోజనాల కోసమే, నేషన్ ఫస్ట్. కానీ పక్కనున్న నైబరు, విడిపోయిన దేశం బంగ్లాదేశ్లో ఇవాళ అసలు హిందువులు మాటే ఎత్తలేని పరిస్థితుల్లో, అసలు ఇక్కడి నుంచి పంపించేసే పరిస్థితుల్లో ఈ రకమైన హింసలకు దాడులకు పాల్పడడానికి కారణం ఎక్కడో లోపం జరిగిందా గడిచిన 10-11 ఏళ్లలో, ముఖ్యంగా సరే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత? యాక్చువల్గా మనకు ముందుగా ఫస్ట్ మీకు, తర్వాత మన కో ప్యానలిస్ట్ మీ ప్రేక్షకులు అదే నా నమస్కారాలండి. నమస్కారం. యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇది ఈరోజు కొత్త విషయమేం కాదు. పార్టీషన్ అప్పుడు ఇందాక వారు చెప్పారు, పుల్లారావు గారు చెప్పారు, డైరెక్ట్ యాక్షన్ డే గురించి చెప్పారు. డైరెక్ట్ యాక్షన్ డేలో చాలా కీలక పాత్ర పోషించింది షేక్ ముజీబుర్ రెహమాన్. కాబట్టి వాళ్ళలో ఈ హిందూ వ్యతిరేకత అన్నది ఎంతో కాలంగా ఉన్నది. అది 1900 అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1909 ఆ ప్రాంతంలో దీన్ని బెంగాల్ విభజన చేసినప్పుడు కూడా ముస్లింలు అప్పుడు వాళ్ళకి మనకు స్వయం ప్రతిపత్తి అధికారం మనకు ఉన్నది అని చెప్పి వాళ్ళకు ఒక విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉండడం తోటి తర్వాత పాకిస్తాన్ ఇవన్నీ వచ్చినాయి. సో ఈరోజు కొత్త విషయమేం కాదు అక్కడ జరుగుతున్నది. క్రమేపీ ఆల్మోస్ట్ రెండో ప్రపంచ యుద్ధానికి 33-35% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 9% పడిపోయారు. ఈవెన్ 71 వాళ్ళు విభజన అయినప్పుడు కూడా, అంటే పాకిస్తాన్ విభజన అయినప్పుడు కూడా, బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు కూడా ప్రమాణం 23-25% ఉన్నారు హిందువులు. ఈ రోజు ఇంత గణనీయంగా పడిపోవడానికి కారణం ఏంటి? సో అందుకని ఈరోజు ఏదో గత వారం 10 రోజుల్లో మీరు చూస్తున్నటువంటి ఘటనలు మాత్రమే కాదు, గతంలో ఎప్పుడూ జరిగినవే ఇవన్నీ ఘటనలు. 1992లో బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ అయిన తర్వాత వందల సంఖ్యలో హిందువులను ఊచకొత్తకొచ్చారు, ఎన్నో గుళ్ళను ధ్వంసం చేశారు. ఈవెన్ ఢాకాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాలను కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఇది కొత్త విషయమేం కాదు, ఒకటి. రెండోది, ఈవెన్ షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సెకండ్ థర్డ్ క్లాస్ సిటిజన్స్ గానే హిందువులందరూ బతుకుతున్నారు అక్కడ. ఆ సమయంలో నేను వెళ్ళాను, యాక్చువల్గా బంగ్లాదేశ్ మొత్తం పర్యటించి వచ్చాను. సిల్లెట్ నుంచి మనకు కింద చట్టగ్రామ్ దాకా తిరిగి వచ్చాను. ఎన్నో క్షేత్రాలు చూశాను, మహా గొప్ప గొప్ప దేవి క్షేత్రాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళంతా కూడా బిక్కుమని ఉన్నారు హిందువులు, లిటరల్ గా చూస్తాను. అప్పుడే షేక్ హసీనా ఉన్నప్పుడే. ఖలీదా జియా వచ్చినప్పుడు, ఇస్లామీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు, తర్వాత డిక్టేటర్షిప్స్ వచ్చినప్పుడు, అక్కడ మిలిటరీ కూ అయినప్పుడు, అప్పుడు కూడా ఎప్పుడు సురక్షితంగా లేరు హిందువులు ఎప్పుడు కూడా. ఇప్పుడు సరే వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భరంగా తయారైంది. మీరేదో మన 2-3 పేర్లు చెప్పారు మీరు. గత ఒక ఆల్మోస్ట్ నెలన్నరలో కనీసం అంటే ఒక 20 మంది దాకా చనిపోయారు హిందువులు. ఊచుకోత భయపడ్డారు. కొంతమంది మనం చూసాము, అతని వీడియోలు బయటకు వైరల్ అయినాయి కాబట్టి అతను తగలబెడుతున్నటువంటి మన దాస్ ని తగలబెడుతున్నటువంటి వీడియోలు వైరల్ అయినాయి. కానీ మిగతా వైరల్ కాకుండా చాలా చనిపోయారు. ఇండ్ల మీద బయట బోల్ట్ వేసి తాళం పెట్టి పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టి చంపిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ఇప్పుడు కూడా వాళ్ళ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి చాలా మందితో నేను టచ్ లో ఉన్నాను. నేను వాళ్ళ పేర్లు చెప్తే కానీ వాళ్ళు రిస్క్ అవుతారు. కానీ వాళ్ళు నాకు రోజు విషయాలు పంపిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, అమ్మాయిలు ఎలా ఎత్తుకుపోతున్నారు, దొరకకుండా ఉన్నారు. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈవెన్ మేమన్ సింగ్ లో జరిగినటువంటి దాస్ యొక్క హత్యను, అతన్ని తగలబెట్టిన ఉదంతం కూడా, అంటే అత్యాచారాలు హత్యాకాండలు రెండూ జరుగుతున్నాయి. ఆడపిల్లలు ఎత్తుకుపోతున్న వీడియోలు ఉన్నాయి, ఎవరు ఆపలేనటువంటి పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది అక్కడ. ఎస్పెషలీ ఉత్తర బంగ్లాదేశ్ లో ఎక్కువ ఉన్నాయి, దక్షిణం కొద్దిగా తక్కువ ఉన్నాయి. లేదో నేను అనడానికి వీలేదు, కానీ చట్టగ్రామ్ ఏరియాలో కొంత వీళ్ళు రెసిస్టెన్స్ ఇవ్వగలుగుతున్నారు, హిందువులు నిలబడగలుగుతున్నారు. వాళ్ళ సంఖ్య కూడా పెద్దగానే ఉంది. విజిలెన్స్ పెట్టుకుంటున్నారు, రాత్రంతా హిందువులు గస్తీలు తిరుగుతున్నారు. ఏదో కొంత అస్త్రాలు పెట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళ బస్తీల ఏరియాలో అంతా వీళ్ళు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కానీ ఉత్తర అనేది చాలా వల్ల కూడా, మేమన్ సింగ్ కావచ్చు, సిల్లెట్ కావచ్చు, బోగ్రా కావచ్చు, మనకు అటువంటి ప్రాంతాలన్నీ కూడా, మనకు మహాస్థాన్ గడి ప్రాంతాలంతా కూడా హిందువులు చాలా వల్నరబుల్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ అక్కడ మనకు ఈ ఘటనలు జరగడానికి కారణం ఎవరు అంటే, దీన్ని నిర్దేశించమని ఎవరు చెప్పలేము. కానీ దీని వెనక తప్పకుండా మాత్రం మొహమ్మద్ యూనిస్ హస్తం చాలా తక్కువ ఉంది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆ దేశం మొహమ్మద్ యూనిస్ చేతిలో లేదు. మొహమ్మద్ యూనిస్ ఒక కట్పుత్లి అంటాం కదా, ఒక కీలుబొమ్మలా ముందర వచ్చారు. దాని వెనకాల నడిపిస్తున్న శక్తులు దాన్ని నడిపిస్తున్నాయి. కీలకంగా అసీం మునీర్ నడిపిస్తున్నాడు. అసీం మునీర్కి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఎవరంటే అమెరికా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికా బంగ్లాదేశ్ ని వాళ్ళ స్ట్రాటజీగా ఉంచుకోదలుచుకున్నారు కాబట్టి, 100 మంది హిందువులు చనిపోతే వాళ్ళకి స్ట్రాటజీగా పెద్ద పట్టదు వాళ్ళకి, అమెరికాకి.
ఇది బార్గెయిన్. మా పాకిస్తాన్ లో అమెరికాకి స్ట్రాటజిక్ ఫుట్ హోల్డ్ అమెరికా కోరుతోంది కాబట్టి దానికి ప్రతిఫలంగా భారతదేశం మీద నేను ఏం చేసినా నన్ను మీరు ప్రశ్నించడానికి వీల్లేదు అని ఒక భరోసా అంటే తీసుకొని అంటే వచ్చాడు. అంటే మనకు భారతదేశానికి బంగ్లా రూపంలో ఎనీవే పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఎనీవే థ్రెట్, బంగ్లా రూపంలో కూడా ఇంకొక పాసిబుల్ థ్రెట్ని ఎప్పుడు ఉంచాలని అనుకుంటుందా మీరు చెప్తుందని బట్టి? కరెక్ట్, అదే వాళ్ళ స్ట్రాటజీ అదే. ఎందుకంటే మనం ఇప్పుడు మోదీ గారు ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మొట్టమొదటి నిర్ణయం ఏం చెప్పారంటే ఈసారి మా దేశంలో ఘటన జరిగితే ఈసారి మేము స్టేట్ యాక్టర్స్ నాన్ స్టేట్ యాక్టర్స్ చూడమో వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పారు. మీరు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేయలేరు, కొడతామని చెప్పాము. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి ఆపరేషన్ సింధూర్ కి? అక్కడి నుంచి పాకిస్తాన్ భూభాగం నుంచి ఏదైనా వచ్చింది అని తెలిస్తే కనుక మళ్ళీ